వస్తుంది. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. సో ఏం చెప్తారంటే విశ్లేషకులు ప్రశ్నిస్తే తప్పు లేదు కానీ పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజకీయాల్లో 2012 నుంచి హుందాతనం పోయిందండి. హుందాతనం పోయి భాషా సంస్కారం పోయి ఏది పడితే అది మాట్లాడుతూ ఎంత మాట పడితే అంత మాట్లాడుతూ పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా తోలుస్తా తాట తీస్తా ఇటువంటి భాష ఇదివరకు 2012 ముందు ఎప్పుడూ లేదు ఇటువంటి భాష. అంటే రోసయ్య గారు అంటే విశ్లేషకులు ప్రశ్నిస్తే తప్పు, చంద్రశేఖర్ గారు విశ్లేషకులు ప్రశ్నిస్తే తప్పులేదు కానీ పదే పదే టార్గెట్ చేసి దాడి చేస్తున్నారనేది అన్నమాట. ప్రశ్నిస్తే తప్పులేదు, ప్రశ్నించాలి కూడాను. కానీ భాషతో సంస్కారంతో టార్గెట్ చేసి దాడి చేస్తున్నారనేది పవన్ కళ్యాణ్ మాట. దాడి చేస్తుంటే దాన్ని బూతులతో మాట్లాడకూడదండి. నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు 2000 ఈ ఎలక్షన్ ముందు వాలంటీర్స్ వల్ల 30,000 మంది మహిళలు కోల్పోయారు, నేషనల్ నిఘా సంస్థ నాకు చెప్పింది అన్నారు. మరి ఆ నేషనల్ నిఘా సంస్థ ఏం చెప్పింది? నీకు చెవులో చెప్పిందా? ఏమండి, మరి ఆయన మీద కేసులు పెట్టాలిగా, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలిగా. ఇవే సంయమనంతో మనం విమర్శ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నీ అంతర్గతంగా నీకు జరిగిన సమావేశాల్లో నువ్వు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు బయటకు వచ్చినాయంటే నీ అంతర్గతంగా నీ లోపం ఉంది పార్టీలో. ఆ వ్యాఖ్యల్ని మన నాగేశ్వర గారు ఉటంకిస్తే దాన్ని నువ్వు కేసులు పెట్టి ఆయన్ని హరాస్ చేస్తాడు. పోనీ ఆయన హరాస్ చేశారు, తప్పులేదు. ఆయన ఏమన్నారు? క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినప్పుడు హుందాతనంగా వదిలేయాలి. కానీ వదిలేస్తే ఈ రాజకీయ నాయకు పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా హుందాతనం వచ్చింది. అట్లా కాకుండా తాట తీస్తాం తోలు తీస్తాం అంటే ఎలాగా? ఇది అంటే బీజేపీ కూడా సంయమనంతో ఉంది. ఎందుకంటే ఆయన మారతాడేమో అని. కానీ ఆయన మారే పరిస్థితి కనబట్టలేదు. అంతకంతకి ఎక్కువైపోతుంది ఆయన భాషా ఇంకో విషయం అండి, ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వీళ్ళు పెట్టే ట్రోలింగ్లు కానీ వ్యాఖ్యలు కానీ మరి ఎన్ని కేసులు పెట్టాలి? జనసైనికుల మీద అందరి మీద కేసులు పెట్టాలిగా. ముందు అసలు నీ క్యాడర్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నీ లీడర్షిప్ క్వాలిటీ నువ్వు డెవలప్ చేసుకోవాలి, నీ భాషను నువ్వు మార్చుకోవాలి. అప్పుడే ఒక హుందాతనమైన రాజకీయ నాయకుడు బయటకు వస్తాడని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తిగత విమర్శలు. ప్రతి వాళ్ళని నువ్వెంత, నీ స్థాయి ఎంత, ఈయన స్థాయి ఏంటో ఎవరికి తెలియదు. ఈయన స్థాయి ఈయనకి తెలియదు. ఈయన ఎదుటివాళ్ళని స్థాయి గురించి మాట్లాడే స్థాయికి వచ్చాడు. ఏమండి, పార్టీలో అంతర్గతంగా కుమ్ములాట ఉన్నా పర్లా, బయటికి మాత్రం అందరినీ తిట్టేయచ్చు. అందరినీ తిట్టేస్తే రాజకీయ నాయకుడు అయిపోయినట్టే, హుందాతనం ఉండదు. ఏమండి, ఇప్పుడు సుమిత్రానంద్ గారు చెప్పారు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి నడుస్తుంది. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, ఎంత మాట పడితే అంత మాట్లాడేస్తున్నారు, పెద్ద చిన్న లేకుండా, సభ్యతా సంస్కారం లేకుండాను. అసలు ఇది రాజకీయాలా లేకపోతే ఒక బంధువుల దొడ్లో పశువులు కూడా ఇలా కొట్టుకో, అంత అసహ్యంగా ఉంది. వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఏంటంటే రాజకీయ నాయకులు. అసలు ఈ పద్ధతి చాలా తప్పిది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి. నాగేశ్వర గారు హుందాతనంగా ఆయన విత్డ్రా చేసుకున్నాను అన్నప్పుడు కేసులు పెట్టడం ఏంటి, ఆయన మీద ఆ ట్రోలింగ్లు ఏంటి, ఆ విమర్శలు ఏంటి? ఇదంతా తప్పు. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా వీళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క విశ్లేషకుడు కూడా జనసైనికులకి జనసేన అధినేతకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇలా కాదు, ఇలా తప్పిది, నువ్వు రాజకీయాలకు కొత్త, నీ రాజకీయాలు పూర్తిగా వండబట్టలేదు, ఇలా బూతులు తిట్టుకుంటే కాదు అనేది. అది లేకుండా ఏదో